ఇద్దరు భార్యలు ఒక దయ్యం. చాలా కాలం క్రితం ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. భార్య అందంగా లేని కారణంగా భర్త ఆమెను చూడ్డానికి అసలు ఇష్టపడేవాడు కాదు. ప్రతిరోజు ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. నువ్వేమైనా అందంగా ఉన్నావనుకుంటున్నావా? అసలు నీకు నా పక్కన ఉండే అర్హత లేదు అనేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త అందంగా ఉన్న వేరొక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తన భార్య కన్నా అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి తన మొదటి భార్యను విడిచిపెట్టి బదులుగా ఆమెను వివాహం చేసుకోవాలని సలహా ఇచ్చింది. అందువల్ల అతను తన మొదటి భార్యను మరియు తన ఇంటిని విడిచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ప్రతిరోజు ఏడుస్తూ, నేనేం తప్పు చేశాను? అందంగా లేకపోవడం ఏమైనా నా పొరపాట? అసలు ఆమె నా భర్తని నా నుండి ఎలా వేరు చేస్తుంది? నేనెలాగైనా నా భర్తని తిరిగి కలుసుకోవాలి, కానీ ఎలా? మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అతను. ఇప్పటికప్పుడు నేను అందంగా మారలేను, నేనేం చెయ్యగలను? నా భర్తని తిరిగి ఎలా పొందగలను అంటూ బోరున ఏడవసాగింది. ఒకరోజు ఆమె నీటి కోసం ఒక బావి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని భర్త గురించి తలుచుకుంటూ ఏడుస్తుంది. అంతలోనే ఆ బావి నుండి ఒక స్వరం వినబడింది. తలెత్తి చూడగానే ఒక సుందరమైన స్త్రీ తన ముందు నిలిచింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఆ స్త్రీ. నా భర్త నన్ను విడిచిపెట్టి మరొక భార్యతో కలిసి జీవించడానికి వెళ్ళాడు అని బదులిచ్చింది. ఎందుకు? మీ ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అని అడిగింది ఆ స్త్రీ. లేదు, నేను అందంగా లేనందున అతను నన్ను విడిచిపెట్టాడు అని భార్య సమాధానమిచ్చింది. సుందరమైన స్త్రీ తన చేతులతో ఆమె ముఖాన్ని తాకి ఇలా అంది, నువ్వు ఏడవకూడదు, ఇక నుండి నీకు అంతా మంచే జరుగుతుందని చెప్పి మాయమైంది ఆ స్త్రీ. విచారంగా ఉన్న భార్య ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమెకి బావి దగ్గర కలుసుకున్న స్త్రీ దయ్యం అని తెలియదు. ఆమె తన రోజువారీ పనులను ముగించి పడుకునే ముందు తాను ఒక అందమైన అమ్మాయిని చూసింది. తన గదిలో ఎవరు ఉన్నారంటూ ముందుగా భయపడింది. తరువాత ఆ అందమైన ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాసేపటికి తేరుకున్న ఆమెకి అర్థమైంది తన గదిలో ఎవరు లేరని, తన రూపమే అద్దంలో కనపడుతుందని. తాను చాలా ఆశ్చర్యపోయింది. తనకు అప్పుడు అర్థమైంది, ఉదయం బావి దగ్గర కనబడిన స్త్రీ ఒక మంచి దయ్యమని, తాను ఎలా మార్చిందని. కొన్ని రోజుల్లోనే ఆ ఇంటిలో ఉన్న సాదా అమ్మాయి చాలా అందమైన అమ్మాయిగా మారిందని వార్త పట్నం గుండా వ్యాపించింది. చాలామంది యువకులు అందమైన అమ్మాయిని చూడడానికి వెళ్ళారు మరియు అందులో చాలామంది తనని పెళ్లి చేసుకోమని అడిగారు. ఈ విషయం తెలిసిన తన భర్త ఇంటికి వచ్చాడు. అతను ఆమె అందాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తన భార్య ఇప్పుడు ఈ పట్నంలోనే అందరికంటే అందమైన అమ్మాయి. ఇంత అందంగా మారిన తర్వాత కూడా ఆమె ఇంకొక పెళ్లి చేసుకోలేదని తెలుసుకొని అతడు తన జీవితంలోకి తిరిగి అంగీకరించమని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె వినలేదు. అతను ఇంకోసారి ఆమెను విడిచిపెట్టనని వాగ్దానం చేసి రెండో భార్యని వదిలిపెట్టి తిరిగి ఆమె జీవితంలోకి వచ్చాడు. అందమైన భార్య అతని తిరిగి తన ఇంటికి తీసుకెళ్ళింది. అతని రెండో భార్య జరిగిన విషయాన్ని తెలుసుకొని అతనిపై చాలా కోపం పెంచుకుంది. అతని మొదటి భార్య ఎలా అంత అందంగా మారిందో తెలుసుకొని ఆమె కూడా అంతకంటే అందంగా మారి మళ్ళీ అతన్ని తిరిగి కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ దయ్యం ఉండే బావి దగ్గరికి వెళ్ళింది. తనతో తీసుకెళ్లిన కుండను పక్కన పెట్టి గట్టిగా అరుస్తూ ఏడవడం ప్రారంభించింది. అది విన్న దయ్యం మొదట బావి నుండి బయటకు రాలేదు. ఎందుకంటే దయ్యానికి తెలుసు ఆమె మనసులో దురుద్దేశం ఉందని. ఆమె ఇంకా గట్టిగా అరవసాగింది. ఈసారి దయ్యం ఎలాగైనా ఆమెకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బావి నుండి బయటకు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఆ స్త్రీ. అందుకు బదులుగా ఆ మహిళ
దయ్యానితో, నా భర్త నన్ను వదిలిపెట్టి వేరే అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. అతను తిరిగి నా దగ్గరకు రావాలంటే నేను అమ్మాయి కంటే చాలా అందంగా మారాలని బదులిచ్చింది. ఆమె మాట్లాడుతుండగా దయ్యం ఆమె ముఖాన్ని తాకి ఇలా చెప్పింది, ఏడవకండి, ఎందుకంటే మీ భర్త మిమ్మల్ని చూడ్డానికి వస్తాడు, మీకు అంతా మంచే జరుగుతుందని చెప్పి మాయమయ్యింది ఆ దయ్యం. చాలా ఆనందంగా ఆ మహిళ తనకు వీలైనంత వేగంగా ఇంటికి పరిగెత్తి తలుపు మూసివేసింది. అప్పుడు ఆమె ఒక లోతైన శ్వాస తీసుకొని ఆమె అద్దం వైపు చూసింది. కానీ ఇదేమిటి, ఆమె అందం అంతా ఏమైపోయింది? ఇది ఆమె సొంత ముఖమా లేక ఏదైనా జంతువా? ఆమె ముక్కు 2 అడుగుల పొడవు, ఆమె చెవులు పెద్ద రుమాలులాగా ఉన్నాయి, మరియు ఆమె కళ్ళు సాసల వల్లే పెద్దగా మారాయి. అంత అసహ్యంగా మారిన ఆమె తనని తాను చూసుకొని చాలా భయపడింది. ఆమె తన తల్లి వద్దకు పరిగెత్తింది. కానీ ఆమె సొంత తల్లి కూడా ఆమెను గుర్తించలేకపోయింది. నిజానికి ఆమెను చూసిన వారెవరైనా ఖచ్చితంగా భయపడతారు. అంత వికారంగా మారింది తన ముఖం. ఆమెకి తాను ఏం తప్పు చేసిందో అర్థమైంది. తన మనసులో ఉన్న దురుద్దేశం ముందే తెలిసిన దయ్యం తనని ఇలా అందవికారంగా మార్చిందని అర్థం చేసుకుంది. ఇలాంటి మొహంతో ఈ భూమిపైన బతకలేనని అనుకొని అప్పటి నుండి ఆహారం తీసుకోవడం మానేసింది. కొద్ది రోజుల్లోనే నీరసించి తనువు చాలించింది. నీతి: దురాశ దుఃఖానికి చేటు. మనదైన వాటిని మనం కోరుకోవడం తప్పులేదు. మనది కాని దాన్ని దక్కించుకోవాలని చూస్తే వినాశనం తప్పదు. అది వస్తువైనా మనుషులైనా. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.